ప్రైజ్ లార్డ్ అందరికీ. సీజీ గాస్పెల్ టీవీ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో వచ్చే వీడియోస్ షేర్ చేయండి. దేవుని యొక్క సువార్త పరిచర్యలో మీరు కూడా పాలు పొందాలని ఆశపడుతూ మీ సీజీ గాస్పెల్ టీవీ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మా ప్రభువు మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకుంటున్న అంశం ఏంటో ఈరోజు చూద్దాం. ఈ రోజున క్రిస్టియానిటీ ఎలా అయిపోయిందంటే అన్యుల మధ్యన దేవుడి నామానికి అవమానం కలిగే విధంగా అయిపోయింది. దానికి కారణాలు రకరకాలు ఉండొచ్చు. ఎవరిని విమర్శించడం మన పని కాదు, కానీ మోసం చేసేవాడి కంటే మోసపోయేవాడిది ఎక్కువ తప్పు. మోసపోయేవాడు ఉన్నారు కాబట్టి మోసం చేసేవాడు మోసం చేస్తూనే ఉంటాడు. కానీ ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించేద్దాం. మనం క్రైస్తవ్యం అనేది ఆత్మీయ పరంగా ఎలా ఉండాలో ఈరోజు మనం చూద్దాం. ఒక మనిషికి బ్రతకడానికి ఆహారంతో పాటు చాలా ముఖ్యమైనది నిద్ర. మరి ఈ నిద్ర అనేది క్రైస్తవులకి ఎన్ని రకాలుగా ఉంది? నిద్ర అనేది అందరికీ ఒకటే, కానీ క్రైస్తవులకి నిద్ర అనేది ఎలా ఉంది ఈరోజు చూద్దాం. ఆదికాండము 15 ఆదికాండము 15 కనుక మనం చూసినట్లయితే, ప్రొద్దుగుంక పోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా. అబ్రహాంకి గాఢ నిద్ర కలిగజేసినప్పుడు అతను ఏం కమ్ముకుందంటే భయంకరమైన కటిక చీకటి. అంటే క్రైస్తవ్యం అనేది ఆత్మీయంగా గనక మనం నిద్రపోతే భయంకరమైన కటిక చీకటి మనకు కమ్ముతూ ఉంటుంది. చీకటి దేనికి సాదృశ్యంగా ఉందో మీకు ఆల్రెడీ తెలుసు. ఈ చీకటిని మన మీద కమ్మకుండా ఉండాలి అంటే ఆత్మీయంగా మనం మెలకుగా ఉండాలి. శరీరానుసారంగా కాదు నేను మాట్లాడేది, ఆత్మీయానుసారంగా. ఎందుకు ఆత్మీయానుసారంగా క్రైస్తవుడు ఎప్పుడూ మేల్కొని ఉండాలంటే, మన యొక్క సాక్ష్యాన్ని, మన యొక్క జీవితాన్ని మనం నష్టపోకుండా ఉండాలి అంటే, అపవాది వేసేటువంటి తంత్రాలకి మనం లోపడకుండా ఉండాలంటే ఆత్మీయానుసారంగా ఎప్పుడూ మెలకుగానే ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ అబ్రహాముకి గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా. అంటే చూడండి, మనం ఆత్మీయానుసారంగా కనుక ఒకవేళ నిద్రపోయినట్లయితే క్రైస్తవుడిగా మనల్ని భయంకరమైన కటిక చీకటి మనల్ని కమ్ముకుంటుంది అన్నమాట. అంటే అపవాది మనల్ని వాడుకోవడానికి, లేదంటే మనల్ని లోపరచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. చూడండి, న్యాయాధిపతులు 16:19. న్యాయాధిపతులు 16:19 కనుక మనం చూసినట్లయితే, ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టాను. అప్పుడు అతడి నుండి బలము తొలగిపోయాడు. ఈ చరిత్ర అనేది ఎవరిదో మీకు తెలుసు. సంసోను ఏదైతే చెప్పకూడదో అది గాడ్ నాజీరుగా ఉన్నటువంటి సంసోను ఒక స్త్రీకి లోబడిపోయి తనకి ఏం చేస్తాడంటే తన సీక్రెట్ అనేది చెప్తాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఆమెని తన తొడ మీద సంసోను నిద్రపుస్తుంది. చూడండి, ఇక్కడ సంసోను కూడా ఆత్మీయానుసారంగా నిద్రపోతున్నాడు. ఈ నిద్రపోయినప్పుడు ఏం జరిగింది, ఆ స్త్రీ ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద వెంట్రుకలు క్షారం చేయించింది. అప్పుడు అతని బలం అతనిలో నుండి వెళ్ళిపోయింది. అంటే నిజానికి జుట్టులో బలం ఉందంటే జుట్టులో బలమే లేదు, కానీ దేవుడు నాజీరుగా ఎంచబడినప్పుడు నువ్వు ఇలా ఉండాలి, కొన్ని లక్షణాలు చూపించాలన్నప్పుడు దాన్ని ఏదైతే విషయాలు ఉన్నాయో అది చెప్పకూడని చోట ఈ సంసోను చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే స్త్రీ యొక్క ప్రేమకి ఇతను బానిసైపోయాడు, లోబడిపోయాడు. ఎందుకు? ఆత్మీయానుసారంగా నిద్రపోయాడు కాబట్టి. ఆత్మీయానుసారంగా మేలుకొని ఉంటే కనుక అక్కడ తప్పు చేసి ఉండేవాడే కాదు. ఎప్పుడైతే తను ఆత్మీయానుసారంగా నిద్రపోయాడో అప్పుడు తన యొక్క సీక్రెట్ని తనకు చెప్పడం జరిగింది. అప్పుడు తద్వారా తన యొక్క జుట్టుని క్షారం చేయించే పరిస్థితి వచ్చింది.
అప్పుడు తనలో ఉన్నటువంటి బలాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఒకటి, అబ్రహాం గాఢ నిద్రపోయినప్పుడు కటికి చీకటి కమ్ముకుంది ఆత్మీయంగా నిద్రపోయినప్పుడు. రెండు, ఆత్మీయంగా నిద్రపోయినప్పుడు సంసోను తన బలాన్ని పోగొట్టుకున్నాడు. నిజానికి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే సంసోను లాంటి బలవంతుడు మనకి ఎక్కడ కనపడలేదు. అలాంటి బలవంతుడు తన చేత ఎన్నో కార్యాలు చేయించుకుందాం అనుకున్న దేవుడి యొక్క ప్రణాళిక సంసోను తన స్వహస్తాలతో, లేదంటే తనకున్నటువంటి ఆలోచన, లేదంటే తన శరీరానుసారమైన కోరికల ద్వారా ఏం చేసినంటే కోల్పోయాడు. చనిపోయే స్థితికి వచ్చినప్పుడు సంసోన్కి 2 కళ్ళు కూడా పోయి ఉన్నాయి. ఇనప చువ్వలతో 2 కళ్ళ మీద పొడిచినప్పుడు కళ్ళు పేలిపోయినటువంటి పరిస్థితి. అంటే చూడండి, చూపును కూడా కోల్పోయాడు సంసోన్ చివరికి చనిపోయే స్టేజ్కి వచ్చేసరికి. అంటే ఆత్మీయానుసారంగా కనుక మనం నిద్రపోతే మన జీవితం మన చేతుల్లోంచి చేజారిపోతుంది. ఇక్కడ సంసోన్ యొక్క జీవితం అదే ఉదాహరణ. కాబట్టి క్రైస్తవుడు ఆత్మీయంగా నిద్రపోవడానికి వీల్లేదు. అలాగే చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, యోనా 1వ అధ్యాయం 5వ వచనం, 5, 6 వచనాలు. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేశారు. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయిందని. అప్పుడు ఓడ నాయకుడు అతని వద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చింది? లేచి నీ దేవుని ప్రార్థించము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించినేమో అని. ఇక్కడ యోనా కూడా ఆత్మీయానుసారంగా నిద్రపోతున్నాడు. ఇక్కడ యోనా ఎందుకు ఆత్మీయానుసారంగా నిద్రపోతున్నాడు అంటే, దేవుడు చెప్పింది ఒకటైతే ఇక్కడ యోనా చేస్తుంది ఒకటి. ఆయన వెళ్ళమన్నది ఒక చోట అయితే ఈయన వేరే చోటకి వెళ్దాం డిసైడ్ అయిపోయినప్పుడు, అక్కడ తుఫాన్ వచ్చినప్పుడు, ఈ యొక్క ఓడ క్యాప్టెన్ వచ్చినప్పుడు యోనా నిద్రపోతున్నాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, దేవుడు సేవకుడిగా ఉన్నటువంటి, లేదంటే దేవుడు పనులు చేసేటువంటి వ్యక్తిగా యోనా కనబడుతూ ఉంటాడు. అలాంటి యోనాని ఒక అన్యుడు వచ్చి ఓయి నిద్రపోతా అని తిడతాడు. అంటే తిట్టించుకునే స్టేజ్కి యోనా వచ్చేసాడు. పైగా ఏమంటాడంటే, ప్రార్థన చేయి, నువ్వు ఏ దేవుని అనుకున్నా దేవుడికి ప్రార్థన చేయి అంటే, ప్రార్థన చేయకుండా ఇక్కడ యోనా ఉన్నాడు, పడుకున్నాడు. కాబట్టి ఆత్మీయానుసారంగా మనం కూడా నిద్రపోతే కనుక ప్రార్థన శక్తిని కూడా కోల్పోతాం. దేవుడికి మనకి మధ్యన సఖ్యత, సంబంధం ఉండాలంటే 2 మార్గాలు. ఒకటి, వాక్యాన్ని చదవడం, 2, ప్రార్థన చేయడం. ఈ 2, మిగతా ఏమీ కాదు. ఎందుకు ఈ రోజున క్రైస్తవుడు అసత్యం వైపు తన దొద చెవులు వేసుకుని వెళ్ళిపోతున్నాడంటే, వాక్యం పూర్తిగా చదవడం కాదు, అసలు వాక్యం అనేది చదవకూడదు, వాక్యాన్ని ధ్యానించాలి. దేవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు, కానీ దేవారాత్రము చదువువాడు ధన్యుడు అన్నాడు. చదవడం వేరు, ధ్యానించడం వేరు. అలాగే ఇక్కడ యోనా ఏమైందంటే, తన నిద్ర స్థితిలో ఉన్నప్పుడు అతను వేరే క్యాప్టెన్ వచ్చి, నువ్వు ప్రార్థించు, అప్పుడు మన ఈ సమస్య నుంచి బయటపడతామేమో అని అంటున్నప్పుడు, అంటే ఆత్మీయానుసారంగా కనుక మనం నిద్రపోతే అనేక పరిస్థితులు మనల్ని చుట్టుముట్టుకుంటాయి. అవి ఆపదలు కావచ్చు, కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, ఏదైనా సరే. వీటన్నిటినీ జయించాలంటే మనం ఆత్మీయంగా మెలకుగా ఉండాలి. ఆత్మీయంగా ఎప్పుడైతే మెలకుగా ఉంటామో దేవుడికి మనకి మధ్య సఖ్యత, సంబంధం అనేది ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే దేవునితో మనం సంబంధం కలిగి ఉంటామో, సఖ్యత కలిగి ఉంటామో, అప్పుడు అపవాది మన దగ్గరికి రాడనమాట. అలాగే చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు ఎత్తిపోయారు. మనుష్యులు కనుక ఆత్మీయానుసారంగా, అంటే మనందరూ ఆత్మీయానుసారంగా నిద్రపోతున్నాం అనుకోండి, మంచి పంటలో చెడు అనేది కూడా కలుస్తుంటుంది. అంటే ఆత్మీయానుసారంగా మనం ఎప్పుడైతే నిద్రపోతూ ఉంటామో అప్పుడు మనకు ఉండేటువంటి మంచి అనేది కోల్పోతాం, చెడు అనేది మనం పట్టుకుంటాం. ఇప్పుడు ఈ రోజున క్రైస్తవులు చాలామంది స్వస్థతల పేరిట ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ వాక్యం ఏమీ తెలియదు. నిజానికి స్వస్థతలు అంటే అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడ కొబ్బరి నూనెలు రాయించుకుంటారు. ఇప్పుడు నేను ఎవరిని విమర్శించట్లేదు, నిజానికి వాటి అసలు నిజంగా కొబ్బరి నూనె ద్వారా స్వస్థత జరుగుతుందా జరగదా అనేది తెలియాలంటే ముందు వాక్యం చదవాలి. అసలు వాక్యం ఏముందో తెలియాలి. ఎక్కడ దేవుడు నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు, ఎవరిని ప్రార్థన చేయించుకున్నాడు, ఎలా ప్రార్థన చేయించుకున్నాడు, అది తెలుసుకోవాలి ముందు. ఇవేమీ మన క్రైస్తవుల రోజులు పట్టట్లేదు. ఎవరో వచ్చి ఏదో మాటలు చెప్తుంటే వాళ్ళు మోసం చేస్తున్నారు, వాళ్ళు మోసపోతూనే ఉన్నారు. వాక్యం తెలియకుండా నువ్వేమీ చేయలేవు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం
మొదటి వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే వాక్యం, మనం ఈ వాక్యమే దేవుడు. మరి దేవుడు నీకు తెలియాలంటే ముందు వాక్యాన్ని కరెక్ట్గా చదవాలి, సత్యం ఏంటో తెలియాలి. సత్యం ఏంటో తెలియకుండా ఈ రోజున క్రైస్తవులు చాలామంది అసలు బైబిల్ని ఏదో రోజుకి సంవత్సరానికి నేను కంప్లీట్ చేశాను కాబట్టి రోజుకి 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు ఒక ఏదో మొక్కుబడిగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప దాన్ని ధ్యానించట్లేదు వాక్యాన్ని. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తామో సత్యం ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మాత్రమే సత్యం. అందుకని నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. మరి సత్యమైనటువంటి దేవుడు నీకు తెలియాలంటే వాక్యాన్ని ధ్యానించాలి. ఎంతోమంది ఎన్నో రకాల ప్రాణత్యాగాలు చేసి వాళ్ళందరూ కష్టపడితే ఈరోజు మన చేతుల్లో ఈ బైబిల్ అనేది ఉంది. కానీ దేవుడు ఇంత ప్రణాళిక చొప్పున మన చేతుల్లో ఈ వాక్యం అనేది పెట్టినా కానీ ఈ వాక్యం తెరిచి ఎవరు చూడట్లేదు. దేవుడు నీతో మాట్లాడాలంటే పూర్వకాలంలాగా కళల్లోనో లేదంటే ఏదో దర్శనాల ద్వారా ఏం మాట్లాడటం. ఇది వేరు, 2025 ఈ జనరేషన్ వేరు. బైబిల్ అనేది, వాక్యం అనేది కాలానుసారంగా ఉంటుంది అనమాట. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. ఆ రోజుల్లో దేవుడు ఎలా అయితే అవసరం అలా మాట్లాడేవాడు. ఈ రోజుల్లో అలా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు 66 పుస్తకాలు కలిగినటువంటి పుస్తకాన్ని మన చేతిలో పెట్టేశాడు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవమన్నాడు. పాత నిబంధన అంతా హిస్టరీ ఏం జరిగిందో తెలుసుకోమన్నాడు. కొత్త నిబంధన అంతా సువార్త, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నుంచి, పౌరు దగ్గర నుంచి శిష్యులు ఏం చేశారు, ఎలా చేశారు అన్నీ తెలుసుకోమన్నాడు, చదవమన్నాడు. అలాగే ప్రకటన గ్రంథంలో రాకడ గురించి మొత్తం రాయించిపెట్టాడు. అంటే భూత, వర్తమాన, భవిష్యత్తు ఈ 3 కలిపి ఉన్నదే బైబిల్. నువ్వు తీసి చదివితే కదా నీకు తెలిసేది సత్యం ఏంటో, ఎలా బ్రతకాలో, ఎక్కడికి పరిగెత్తాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ వాక్యం నిజమైంది, ఏ వాక్యం సత్యమైందో తెలియాలంటే ముందు వాక్యాన్ని కరెక్ట్గా చదవాలి. ఎందుకు చదవలేకపోతున్నారంటే ఆత్మీయానుసారంగా క్రైస్తవులు నిద్రపోతున్నారు. చూడండి, అపోస్తుల కార్యములు 20 అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యములు 20 అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా ఉంటుంది చూడండి ఒకసారి. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయేవాడే ఎత్తబడను. ముఖ్యంగా యవనస్తులు కూడా ఈ రోజుల్లో బైబిల్ అనేది కంప్లీట్గా చదవట్లేదు, ధ్యానించట్లేదు. చదవడం కూడా కాదు, ధ్యానించట్లేదు. అందుకే యవనస్తులు కూడా వాళ్ళ యొక్క అసత్య బోధల వైపు వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని కోల్పోతున్నారు. నేను కొన్ని వీడియోలు చూసాను. అక్కడ కర్చీఫ్ పట్టుకుని వాళ్ళు ఏదో పాటలు పాడి మంచి మ్యూజిక్తో, రిథమ్స్తో వాళ్ళు పాటలు పాడటం, వీళ్ళు అక్కడ డ్యాన్స్ వేయడం. చూడండి, పరిశుద్ధాత్మ ఎప్పుడు అల్లరికి కర్త కాదు. దీని రిఫరెన్స్ ఏమంటారంటే ఇలా డ్యాన్స్ చేయడం తప్ప అంటే పాత నిబంధనలో దావీదు చేయలేదా అని అడుగుతారు. అసలు దావీదికి మనకి కంపారిజనే లేదు. దావీదు అక్కడ నాట్యం చేశారంటే ఆ సిచ్యువేషన్ వేరు, ఆ సందర్భం వేరు. కానీ ఈ రోజుల్లో యవనస్తులు కూడా ఎలా అయిపోయారంటే ఎక్కడైతే ఈ డ్యాన్స్ వేవ్ చేపిస్తారో, ఎక్కడైతే మంచి మ్యూజిక్ సిస్టమ్ బీట్లు బాగున్న చోటగా అలాంటి మందిరాలు ఎంచుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు యొక్క శరీరాన్ని తృప్తిపరుచుకుంటున్నారు తప్ప ఆత్మని తృప్తిపరచుకోవట్లేదు. ఎందుకంటే ఆత్మీయానుసారమైన వాక్యం అనేది దొరకట్లేదు అక్కడ. ఎందుకంటే ఆత్మీయంగా క్రైస్తవం నిద్రపోతుంది కాబట్టి అందరూ శరీరానుసారమైనటువంటి ఈ భోగాల వైపే చూసుకుంటున్నారు. అందరూ నేత్రాశ, జీవకుడము, శరీరాశ వీటి వైపే తిరుగుతుంది అంతసేపు క్రైస్తవం. అందరూ సేవకుల దగ్గర నుంచి విశ్వాసుల దగ్గర నుంచి అందరూ. ఎందుకంటే క్రైస్తవ్యం ఆత్మీయానుసారంగా నిద్రపోతుంది. ఇక్కడ ఈ ఐదుకు అనే యవనస్తుడు పౌలు వాక్యం చెప్తున్నప్పుడు దాన్ని వింటూ పడి చనిపోయాడు, నిద్రపోయి. ఎందుకంటే నిద్రపోయి ఆత్మీయానుసారంగా నిద్రపోయాడు. ఎప్పుడైతే ఆత్మీయానుసారంగా మనం నిద్రపోతూ ఉంటామో మనకి జరగకూడదు జరుగుతూనే ఉంటాయి, నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. ఆత్మీయానుసారంగా క్రైస్తవుడు ఎప్పుడు నిద్రపోకూడదు. ఎందుకంటే ప్రతి క్షణం మన యొక్క సాక్ష్యాన్ని లేదంటే మన యొక్క క్రైస్తవానికి సంబంధించినటువంటి క్రైస్తవం కాపాడుకుంటూనే ఉన్నారు ప్రతి ఒక్కరు. దీన్ని ఇప్పుడు ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులు దేశంలో మనం చూస్తున్నాం, రకరకాల భయంకరమైన పరిస్థితులు. సో మనల్ని దేవుడి నుంచి వేరు చేయడానికి చాలా పరిస్థితులు ఉన్నాయి. మరి అలాంటివి జరగకుండా ఉండాలంటే, దేవుడి నుంచి మన సంబంధం కోల్పోకుండా ఉండాలంటే ఆత్మీయానుసారంగా క్రైస్తవుడు ఇప్పుడు జీవిస్తూనే ఉండాలి, మెలకుగానే ఉండాలి, బ్రతికే ఉండాలి ఆత్మీయానుసారంగా. కాబట్టి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడిన అంశం ఏంటంటే క్రైస్తవుడా ఆత్మీయంగా మేలుకో. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా మేలుకొని ఉంటావో, ఎప్పుడైతే వాక్యాన్ని కంప్లీట్గా ధ్యానిస్తావో అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేది మీకు తెలుస్తుంది.
ఒక చోట తప్పు జరుగుతుందా మంచి జరుగుతుందంటే తప్పు మంచి చెడు మనకు తెలిసి ఉండాలి ఫస్ట్. అవి తెలియాలంటే సత్యమైన వాక్యం, సత్యమైన దాన్ని ఎప్పుడైతే నువ్వు చదువుతావో అప్పుడు దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. ఏది సత్యమో ఏది అసత్యమో, మనం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు దేవుడు మనకు తేటపరుస్తాడు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు ఆత్మీయంగా మేల్కొని ఉన్నప్పుడు. ప్రార్థన చేసుకుని అట్లా కొందరు మా తండ్రి శ్రేష్టమైన పరిశుద్ధనాన్ని బట్టి నీకు లెక్కింపు లేని అందరం ముందు సూచన స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవ. ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో ఇదిగో తండ్రి మా కోసం మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి ఉంటున్నాను. ఇదిగో తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి ఉన్నాను. ఈ రోజున క్రైస్తవం ఆత్మీయంగా నిద్రపోతుంది కాబట్టి ఇదిగో తండ్రి ఇవాళ క్రైస్తవ యొక్క సాక్షులు అనేక చోట్లకి ఇదిగో తండ్రి వాళ్ళు వెళ్తున్నారు. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇదిగో తండ్రి మేము వాక్యాన్ని చదవడం కాదు కానీ వాక్యాన్ని ధ్యానించి సత్యమైనదేదో అసత్యమైనదేదో మేము తెలుసుకుని అట్టి రీతిని ఇదిగో తండ్రి మీరు చేసిన బలియాగాన్ని ఇదిగో తండ్రి మేము మీరు ఇచ్చినటువంటి రక్షణని మేము వ్యర్థపరచుకోకుండా సత్యమైన దాన్ని ఎరిగి ఇదిగో తండ్రి మేము నిత్య రాజ్యంలో ఉండేటువంటి నీతో పాటు ఎంతపాటి కృపను ధన్యతను మాకు దయచేయమని యేసుక్రీస్తు గారి పరిశుద్ధంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.